హలో అండి, వెల్కమ్ టు అవర్ క్రియేటివ్ కార్నర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ యూస్ చేసి ఎలా వండుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా అండి. దీనికి మనం ఓట్స్, తర్వాత అంజీరా, బార్లీ, గుమ్మడి ఇత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చ ఇత్తనాలు, అవిసె గింజలు ఇవన్నీ వాడుకుంటామండి. మనకు కావాలంటే పండు ఖర్జూర అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాస్ ఓట్స్కి 2.5 గ్లాసులు నీళ్లు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత ఏవైతే మనము ఈ నట్స్ తీసుకున్నామో అంజీరా తీసేసి పక్కన పెట్టేసుకొని మిగతా నట్స్ అన్నీ కూడా ఈ కాగుతున్న నీళ్ళల్లో వేయాలండి. చాలా మంచిదండి. పొద్దున పూట టిఫిన్కి బదులుగా ఇలా తీసుకుంటే చాలా హెల్దీ, ఆకలి కూడా వేయదండి. ఇలా వేసినాక ఇవి కొంచెంసేపు ఉడకాలండి. ఒక 3 నిమిషాల దాకా ఉడికితే బాగుంటుందండి. పిల్లలు కూడా తినొచ్చండి ఇది. తర్వాత వాల్నట్స్ అండి. వాల్నట్స్ అను బాదం పప్పు రెండు కూడా మనం నైట్ నానబెట్టుకుంటే అందులో కలుపుకొని వేసుకోవచ్చండి. ఇవి ఈలోగా తోలు తీసేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇవి మరుగుతూ ఉంటాయండి. మరిగేటప్పుడు ఏవైతే ఓట్స్ మనం తీసుకున్నామో అవి అందులో వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. బాగా ఇలా ఉడకాలండి. ఇలా ఉడికినాక ఇంకా సరిపోతుంది. నట్స్ అన్నీ కూడా ఉడికిపోతాయి ఈలోగా కూడా. తర్వాత మనం తినాలనుకున్నంత తీసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న అంజీరా ముక్కలు, పండు ఖర్జూర అండి తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి అక్కడక్కడ స్వీట్ తగులుతూ. తర్వాత తోలు ఒలుచుకొని పెట్టుకున్న బాదం పప్పు, వాల్నట్స్ ముక్కలు వేసుకొని స్వీట్ కావాలి ఇంకొంచెం అనుకున్న వాళ్ళు తేనె వేసుకోవచ్చండి. ఇది అసలు ఓట్స్ లాగా కాదండి, ఒక స్వీట్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం పాలు పోసుకోండి. ఆల్రెడీ ఓట్స్ వేడిగా ఉంది కాబట్టి నేను కాగబెట్టి ఆరిన పాలు పోసాను. ఓట్స్ ఆరిపోతే కనుక కొంచెం పాలు వేడి చేసుకొని పోసుకోండి. చాలా బాగుంటుందండి. అసలుకి ఇది ఒక స్వీట్ లాగా అనిపిస్తుంది, స్వీట్ డిష్ లాగా, ఓట్స్ లాగా అనిపించదు. ట్రై చేసి చూడండి. మార్నింగ్ టిఫిన్కి బదులుగా చాలా బెస్ట్ అండి ఇది. వెయిట్ లాస్ అవుతాము, హెల్దీ కూడా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో ధాన్యం విత్తనాలు, ఇంకా యాపిల్ ముక్కలు కోసేసి చిన్న చిన్న యాపిల్ స్లైసెస్ కూడా వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి.